రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్, సో రెడ్ కలర్ బ్లడ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్ వల్లే మనకు బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్ వల్ల బ్లడ్ మనకి రెడ్ కలర్లో ఉంటుంది. సో హిమోగ్లోబిన్ పర్సెంట్ 12 to 16, 1 cubic ml బ్లడ్లో 12 to 16% ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అండ్ ఎస్, హిమోగ్లోబిన్ వల్లే బ్లడ్ రెడ్లో ఉంటుంది అనమాట మనకి. ఓకే, కాక్రోచ్లో అయితే హిమోగ్లోబిన్ ఉండదు, అందుకే బ్లడ్ కాక్రోచ్లో ఏ కలర్ ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. స్నేయిల్లో అయితే హిమోగ్లోబిన్ బదులు హీమోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్ ఉంటుంది. సో అందుకే బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. స్నేయిల్లో బ్లూ కలర్. ఇంకా అర్త్వామ్లో ఆర్బీసీ సెల్సే ఉండవు. మరి హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్లాస్మాలో హిమోగ్లోబిన్ ఉంటుంది, దాంట్లో కూడా బ్లడ్ రెడ్లోనే ఉంటుంది. డబ్ల్యూబీసీ పోలీస్మెన్ సెల్స్ ఆర్ సోల్జర్ సెల్స్ అని పిలుస్తాం. ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అనేసి మనం పిలుస్తాం. ఓకే, ఎరిథ్రోసైట్స్. నెక్స్ట్ ప్లాస్మా. ప్లాస్మా వచ్చేసి మనకి ఎంత పర్సెంట్ ఉంటుంది, 55% ప్లాస్మానే ఉంటుంది. రిమైనింగ్ 45% ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఉంటాయి. డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి బ్లడ్లో ఉండే లిక్విడ్ ఏది అని అంటే ప్లాస్మానే బ్లడ్లో ఉండే లిక్విడ్ అనమాట. ఓకే.